బీఆర్ఎస్ కౌన్సిలర్లో నిస్తేజం వేములవాడ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ఏడాదిలో ముగియనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాసంతో వేములవాడలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఫిబ్రవరి 12న ఎన్నిక నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించినా కూడా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఓటు వేయాల్సి ఉండగా ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అప్పటి నుండి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి వేగంగా పాములు కదుపుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఒక్క కౌన్సిలర్ ఉండగా బీఆర్ఎస్, బీజేపీ నుండి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ బలం 6కు చేరింది. కాగా వైస్ చైర్మన్ ఎన్నికను మాజీ మంత్రి కేటీఆర్ పట్టించుకోకపోవడంతో జిల్లా అధ్యక్షులు విప్ జారీ చేసి చేతులు దులుపుకోవడంతో ఆ పార్టీ కౌన్సిలర్లలో నిరాశ నెలకొంది. వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్లు 28 మందిలో బీఆర్ఎస్ 16 మంది, బీజేపీ 6 మంది, కాంగ్రెస్ 1, ఇండిపెండెన్స్లు 5 ఉండడంతో వైస్ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ నుండి మారం కుమార్, కాంగ్రెస్ నుండి బిగ్ మహేష్లు పోటీలో ఉండడంతో మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు మహేష్ వైపే మొగ్గు చూపుతున్నారు. వేములవాడ వైస్ చైర్మన్ పదవిని ఎవరు కైవసం చేసుకుంటారో మార్చి 7న తేలనుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్.